ప్రియా దేవుని బిడ్డలు గమనించవలసినటువంటి విషయం, దేవుడు చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే, యాకోబు నేను మాట్లాడుతూ ఉన్నాను, నువ్వు వినాలి అంటూ దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబుతో మాట్లాడుతున్నట్లుగా ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఉన్నవారైనా లేనివారైనా, వృద్ధులైనా బాలురైనా అందరితో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించిన నీకు సహాయం ఇచ్చేవాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు అని మాట్లాడుతున్నాడు. ఈ మాట యెషయా గ్రంథము 44వ అధ్యాయము 1వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మొదటిగా దేవుడు నిన్ను సృష్టించింది ప్రత్యేకమైనటువంటి తల్లి యొక్క గర్భములో సృష్టించాడు. దేవుడు అనేవాడు ఉన్నాడు కనుకనే సృష్టి నిర్మాణం జరిగింది. సృష్టి నిర్మాణంలో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చి నీ కాళ్ళు, చేతులు, అవయవాలు, స్థానాలు, భాగాలు, వెముకలతో సహా, నీకు సిన్నుతో సహా, సమస్త నరాలతో సహా నీకు ఏర్పాటు చేసి నీకు ఒక మంచి రూపుదిద్దాడు. దాని పేరు పిండము అన్నాడు. పిండము అన్నాడు. ఈ పిండానికి మాటలు రావాలి, ఈ పిండానికి తెలివితేటలు రావాలి, ఈ పిండానికి మంచి గౌరవాలు రావాలని చెప్పి దేవుడు బాల్యంలోనే, నువ్వు పెరగని టైంలోనే, బాల్య పిండముగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను ప్రేమించి తగినటువంటి పిండముగా ఉన్న నీ జీవితానికి రూపురేఖలు ఏర్పాటు చేశాడు. అయితే సృష్టి తల్లి గర్భంలో జరిగింది కదా. జరిగిన తర్వాత, సృష్టి ఏర్పాటు చేసిన తర్వాత, భిన్నముగా ఉండేటువంటి నీ జీవితం బయటకు వచ్చిన తర్వాత నీ నమ్మకం ఎలా ఉన్నదో, నీ విశ్వాసం ఎలాగున్నదో, నీ బ్రతుకు ఎలాగున్నదో, నీ మార్గం ఎలాగున్నదో, నీ ఆలోచన ఎలాగున్నదో నీవు గమనించవలసినటువంటి విషయము చాలా ఉంది. అందుకనే ఆకాశం ఆలకించము, భూమి సెవియకము, నిన్న పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారని యెషయా గ్రంథములో చక్కటి మాట మనం చూడగలం. ప్రియులరా, తల్లి గర్భములో నీవు పిండముగా ఉన్నప్పుడు దేవుడు చూసింది నువ్వు జాబు చేయటానికి, లేకపోతే లోకములో పాపం చేయటానికి, లోకములో ఉన్నటువంటి నీ వ్యసనాలు తీర్చుకోవడానికి, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ కోరికలు తీర్చుకోవడానికి, నీ ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించడానికి దేవుడు నిన్ను తయారు చేయలేదు. తల్లి గర్భములో నిర్మాణం జరిగింది, తల్లి గర్భములో సృష్టి యావత్తు జరిగింది అంటే కేవలము తగినటువంటి ఒక ప్రత్యేకత అందులో కనబడుతూ ఉంది. కనుకనే ఆ సృష్టి, ఆ నిర్మాణము, ఆ ప్రత్యేకత, ఆ జీవం, ఆ చేత అంతా దేవుని చేతులతో నిన్ను తయారు చేశాడు. కాబట్టి నీవు దేవుని దగ్గర రావాల్సినటువంటి బాధ్యత ఉంది, నమ్మకమైన బాధ్యత ఉంది. నీవు ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని కొరకు సాక్షిగా జీవించవలసినటువంటి నమ్మకము, బాధ్యత ఉంది. గనుక నీ విశ్వాసము, నీ ప్రణాళిక, నీ యొక్క ప్రత్యేకత ఎలా ఉండాలంటే, లోక పాపాన్ని విడిచిపెట్టి, లోక మాలిన్యాన్ని విడిచిపెట్టి, లోక రాజకీయాన్ని విడిచిపెట్టి, లోకములో ఉన్న ప్రతి చెత్తా చెదారం విడిచిపెట్టి దేవుణ్ణి కలిగి ఉండడమే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము. దేవుని కృపను బట్టి, దేవుని యొక్క ఆశీర్వాదం బట్టి ఆలోచన చేస్తూ ఉంటే ఒక ప్రత్యేకమైనటువంటి జీవం నీవు తీసుకోవాలి, ఒక ప్రత్యేక నడకను తీసుకోవాలి. కనుకనే ఇక్కడ చెబుతున్నటువంటి ఆలోచన ఏంటంటే, నీవు దేవుణ్ణి తెలుసుకుంటాం అనేది చాలా ప్రాముఖ్యం. నీవు దేవుని వాక్యాన్ని వినడం అనేది చాలా ప్రాముఖ్యం. అసలు దేవుడు ఎవరు అని తెలుసుకునేది చాలా ప్రాముఖ్యం. ప్రియులరా, నీవు దేవుని ప్రేమించి, వాక్యాన్ని ప్రేమించి ప్రార్థన చేయండి, దేవుడే ముఖ్యం అని చెప్పేసి, నీ దేవుడే ముఖ్యం, దేవుని దగ్గరికి రండి అని నేను అంటలేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, నిన్ను సృష్టించింది ఎవరో గమనించమంటున్నాను నేను, నిన్ను తయారు చేసింది ఎవరు గమనించమన్నాను నేను, నీకు ప్రాణభిక్ష ఎవరు పెట్టారో గమనించమన్నాను నేను, నీకు రూపురేఖల కానించి, కాళ్ళు చేతుల కానించి, నీ కళ్ళు కానించి, నీ గుండె కానించి, నీ ఎముకల కానించి, నీ స్కిన్ కానించి, నీకు ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు కానించి, నీకు ఇచ్చిన పిల్లల కానించి, నీకు ఇచ్చిన కుటుంబ గౌరవాన్ని బట్టి
అసలు ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ ఎలా వచ్చిందో ఆ దాన్ని గమనించి, ఆ గమనించినటువంటి నిరీక్షణ బట్టి నువ్వు నమ్మి దేవుడు ఎవరో తెలుసుకోమన్నాను. అది ముఖ్యం ప్రియులారా. గనుకనే దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది అంటే, నువ్వు దేవుడు చేసినటువంటి నిన్ను దేవుడు చేసినటువంటి చేతది. దేవుడు చేసిన చేత కేవలము ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, దేవుడు దైవత్వం నీలో ఉంది కాబట్టి నీవు మనిషిగా జీవించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ మాటలను తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక.